ఫ్రెండ్స్ జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా ప్లాన్స్ అయితే జూలై 3 నుంచి అయితే పెంచడం జరుగుతుంది. అప్పటి నుంచి మీకు కొత్త ప్లాన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏమిటి? మేము ఆల్రెడీ ఇదివరకు రీఛార్జ్ చేసుకున్న 1 ఇయర్ వరకు పాత ప్లాన్‌లే మాకు వర్క్ అవుతాయా? లేదు మేము ఈ రోజు రీఛార్జ్ చేసుకుంటే మాకు మళ్ళీ పాత ప్లాన్సే వర్క్ అవుతాయా? ఒకవేళ మీకు డేటా అయితే ఇప్పుడు 5G అయితే అన్‌లిమిటెడ్ డేటా ఇస్తున్నారు. జియో గాని, ఎయిర్టెల్ గాని అన్‌లిమిటెడ్ 5G డేటా అయితే ఇస్తున్నారు. మళ్ళీ కూడా మనకు అన్‌లిమిటెడ్ 5G డేటా వస్తుందా? ఎంతటితో రీఛార్జ్ చేసుకోవాలి? ఇలా కంప్లీట్‌గా వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా మనకు జియో విషయానికి వస్తే జియో గానీ, ఎయిర్టెల్ గానీ, విఐ గానీ నేను ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఇంకా 1 ఇయర్ ప్లాన్ అయితే ఉంది. నేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఇంకా 1 ఇయర్ ప్లాన్ అయితే ఉంది. ఇప్పుడు పాత ప్లాన్ వర్క్ అవుతుందా? లేదా కొత్త ప్లాన్ వర్క్ అవుతుందా? అంటే పాత ప్లానే వర్క్ అవుతుంది. జూలై 3 నుంచి మాత్రమే కొత్త ప్లాన్స్ అయితే వస్తున్నాయి. అంతకన్నా ముందు ఎవరైతే రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పాత ప్లాన్స్ అయితే వర్క్ అవుతాయి. మరికొంతమందికి ఇంకో డౌట్ అయితే ఉంటుంది. అన్న నా రీఛార్జ్ ప్లాన్ అయితే ఇంకో 6 మంత్స్ దాకా ఉంది. నేను ఇప్పుడు అడ్వాన్స్‌గా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జియో గానీ, ఎయిర్టెల్ గానీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మాట్లాడాను. ఇప్పుడు నా ప్లాన్ అయితే ఇంకా నాకు ఫిబ్రవరి వరకు ప్లాన్ అయితే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ అడ్వాన్స్‌గా రీఛార్జ్ 1 ఇయర్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నాను అనుకోండి. ఆ 6 మంత్ తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు కదా! ఆ ప్లాన్ అయితే యాక్టివేట్ అవుతుంది. అంటే పాత ప్లానే వర్క్ అవుతుంది. కావున ఎవరైనా మీకు అడ్వాన్స్‌గా మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి 1 ఇయర్ రీఛార్జ్ చేసుకొని మీకు ₹600 దాకా సేవ్ అవుతుంది. మీకు 1 ఇయర్‌కి అయితే ₹600 దాకా సేవ్ అవుతుంది ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే. లేదు ఆల్రెడీ ఈ రోజు గానీ లేదంటే రేపు గానీ అయిపోతుందండి వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోండి. మీకు పాత ప్లాన్స్ అయితే వర్క్ అవుతుంది. ఇంతకీ మాకు కొత్త ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయంటే జియో విషయానికి వస్తాయి. మనకు స్టార్టింగ్ ప్లాన్ అయితే ₹155 ప్లాన్ అయితే ఉంటుంది. ఇది మీకు 2 GB డేటా అయితే వస్తుంది. 28 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ ప్లాన్ అయితే మీకు కొత్త ప్లాన్ విషయానికి వస్తే ₹189 ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు మీకు ఎక్కువ మంది అయితే 209, 230 అయితే రీఛార్జ్ చేస్తారు 1 మంత్ ప్లాన్ అయితే. 209తో రీఛార్జ్ చేసుకుంటే డైలీ 1 GB డేటా అయితే వస్తుంది. 28 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ప్లాన్ అయితే 249 అయితే పెంచడం జరిగింది. అదే 239 ప్లాన్ విషయానికి వస్తే డైలీ 1.5 GB డేటా అయితే వస్తుంది. ఈ ప్లాన్ విషయానికి వస్తే 299 అయితే పెంచడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 2 GB ప్లాన్ కూడా అంతే. 299తో రీఛార్జ్ చేసుకుంటే డైలీ 2 GB డేటా అయితే వస్తుంది. 28 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 349 అయితే మీకు ప్రెజెంట్ అయితే కొత్త ప్లాన్ అయితే ₹349 ప్రైస్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్లాన్స్ అయితే పెంచారు. వీటికి సంబంధించి ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది కదా! ఈ ఇమేజ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్‌గా వీటిని చదువుకోవచ్చు ప్లాన్స్ విషయానికి వస్తే. కావున ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు మరికొంతమందికి ఉన్న డౌట్ ఏమంటే అన్న ఇప్పుడు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు ఇవి 5G అన్‌లిమిటెడ్ డేటా వస్తుందని చెప్పి చాలా డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు జియో గానీ, ఎయిర్టెల్ విషయానికి వస్తే మీరు 2 GB డేటా ప్లాన్ చేసుకుంటే మీకు 2 GB గానీ 2.5 GB గానీ ప్లాన్ మీకు రీఛార్జ్ చేసుకుంటే మీకు అప్పుడు మాత్రమే 5G అన్‌లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. మీరు ఒకవేళ 1 GB ప్లాన్ గానీ 1.5 GB డేటా ప్లాన్ గానీ రీఛార్జ్ చేసుకోవాలనుకోండి మీకు అన్‌లిమిటెడ్ 5G డేటా అయితే రాదు. ఎయిర్టెల్ ప్లాన్స్ విషయానికి వస్తే మీకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ ప్లాన్స్ అయితే మీకు ఇయర్లీ చూసుకున్నట్టయితే ₹1799 ప్లాన్ అయితే ఉంటుంది. దీని వ్యాలిడిటీ 365 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుందా మీకు మొత్తం అయితే 24 GB డేటా అయితే వస్తుంది. ఈ ప్లాన్ ప్రైస్ అయితే పెంచారు చూడండి. ఇప్పుడు పెంచిన ప్రైస్ విషయానికి వస్తే మీకు 1999 ప్రైస్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు కొంతమంది చాలామంది డేటా కోసం అయితే ప్లాన్ రీఛార్జ్ చేస్తారు కదా! డైలీ 1 GB డేటా ప్లాన్ అయితే ₹265 ప్లాన్ అయితే ఇది 28 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ప్రెజెంట్ దీని ప్లాన్ అయితే ₹299 ఈ రేట్ అయితే పెంచడం జరిగింది. ప్లాన్లు మీ కొత్త ప్లాన్లు అయితే ₹299 కొత్త ప్లాన్ అయితే ఉంటుంది. చాలామంది అయితే ఎక్కువగా ఈ 1.5 GB డేటా ప్లాన్ అయితే రీఛార్జ్ చేస్తారు కదా! ఇంతకుముందు అయితే మనకు పాత ప్లాన్ అయితే ₹299 ప్లాన్ అయితే ఇది 28 డేస్ వ్యాలిడిటీ ప్రెజెంట్ అయితే ఈ ప్లాన్ అయితే ₹349 పెంచడం జరిగింది. ఈ విధంగా ప్లాన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ వడాఫోన్‌కి సంబంధించి ప్లాన్స్ కూడా వడాఫోన్ ఐడియాకి సంబంధించి ప్లాన్స్ కూడా ఇమేజ్ అయితే ఉంది. ఇక్కడ ఎయిర్టెల్‌కి సంబంధించి ప్లాన్స్ కొత్త ప్లాన్స్ ఇమేజ్ అయితే ఉంది. జియోకి సంబంధించి కొత్త ప్లాన్స్ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. వీటికి సంబంధించి మీకు ఇమేజ్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్క మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ ఈ ప్లాన్స్ గురించి అయితే మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు జియో సిమ్ అయితే యూజ్ చేస్తున్నారా? మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఉందా? మీరు అన్‌లిమిటెడ్ 5G అయితే మళ్ళీ పొందవచ్చు. కొత్త ప్లాన్స్ వచ్చినప్పుడు కూడా మీరు జస్ట్ 395తో రీఛార్జ్ చేసుకుంటే 84 డేస్ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా అయితే పొందవచ్చు. దానికోసం అయితే మీకు ఈ టరిఫ్ ప్లాన్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఈ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి ₹395 ప్లాన్ అయితే ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు మళ్ళీ అన్‌లిమిటెడ్ 5G డేటా అయితే వస్తుంది. 84 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. జస్ట్ 395తోనే మీరు అన్‌లిమిటెడ్ 5G డేటా అయితే 84 డేస్ అయితే పొందవచ్చు. ఆ తర్వాత కూడా మీరు ఆటో పే ఆప్షన్ యూజ్ చేసుకున్నారనుకోండి మీకు 84 డేస్ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అమౌంట్ అయితే డెబిట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్లాన్ అయితే మీకు వర్క్ అవుతుంది. కొత్త ప్లాన్స్ ఉన్నప్పుడు కొత్త ప్లాన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లాన్ అయితే మీకు వర్క్ అవుతుంటుంది ప్రెజెంట్ అయితే. ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు మై జియో యాప్‌లో ఓపెన్ చేసుకుంటే ₹395 ప్లాన్ అయితే మీకు కనిపియదు. కావున మీరైతే జియో.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటుంది. అక్కడ మీకు డెస్క్‌టాప్ సైట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత జియో
జియో.comలో మీ జియో నెంబర్ యూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రీఛార్జెస్ అండ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ జియో ఆటో పే అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండి. జియో ఆటో పే అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న ప్లాన్ మొత్తం మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే టరీఫ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ టరీఫ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు 395 రూపీ ప్లాన్ అయితే కనిపిస్తుంది. సో 395 రూపీ ప్లాన్ కనిపించగానే ఇక్కడ చూడండి 84 డేస్ వ్యాలిడేట్ అయితే ఉంటుంది. మీకు 6 GB డేట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర 5G నెట్వర్క్ ఉందనుకోండి, ఈ 6 GB మీకు అన్లిమిటెడ్ డేట్ అయితే వస్తుంది. ఓన్లీ 5G ఉన్న వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుందండి ఈ ప్లాన్ అయితే. 5G ఉంటే మీకు అన్లిమిటెడ్ డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బై అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఈ బై అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ అడుగుతుంది. మీరు ఫోన్పే ద్వారా మాత్రమే అమౌంట్ పే చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఆటో పే అయితే ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మీకు రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అమౌంట్ అయితే కట్ చేసుకుంటుంది. ప్రతి నెల కావచ్చు, ప్రతి 3 monthsకి ఒకసారి ఆటోమేటిక్గా అమౌంట్ కట్ చేసుకుంటుంది. ఇది 84 డేస్ కదా, 84 డేస్ అవ్వగానే మీకు వెంటనే మీరు ఇచ్చిన టైంకి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజు ఏ టైంకి అయితే రీఛార్జ్ చేశారో 84 డేస్ తర్వాత అదే టైంకి సో మీకు అమౌంట్ అయితే ఆటోమేటిక్గా కట్ అవుతుంటుంది. సో ఇట్లా ఆటో పే ద్వారా మీకు ఈ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. సో ఈ ప్లాన్ అయితే ఎంతవరకు ఉంటుందో ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కానీ మీకైతే ఈ ప్రజెంట్ 84 డేస్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఆటో పే కాబట్టి మళ్ళీ నీకు నెక్స్ట్ 84 డేస్ వరకు కూడా ఈ ప్లాన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈజీగా ఒక 1 year 2 years దాకా ఈ ప్లాన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అట్లా ఉందనుకో మీరు అన్లిమిటెడ్ 5G డేట్ అయితే పొందవచ్చు. దాంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ అయితే ఉంటుంది. ఈ మీరు ఫోన్పేలో మీరు రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఫోన్పేలో అయితే మీకు ఒకవేళ ప్లాన్ ఏమైనా క్యాన్సిల్ అయిందనుకోండి, ఆటో డెబిట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, అది ఆఫ్ చేసుకోండి. ఒకవేళ ప్లాన్ ఉందనుకోండి, ఆటో డెబిట్ ఎనేబుల్ చేసుకోండి, అమౌంట్ పే చేయండి, మీకు ప్లాన్ అయితే యాక్టివేట్ అవుతుంది. కానీ ఈ ప్లాన్ అయితే అడ్వాన్స్గా వర్క్ అవ్వదు. మీకు ఆల్రెడీ ఒక 6 months రీఛార్జ్ ఉందనుకోండి, ఆఫ్టర్ 6 months తర్వాత ఈ ప్లాన్ యాక్టివేట్ చేయడానికి ఇట్లాంటి ఆప్షన్ అయితే లేదు. ప్రెజెంట్ మీకు ఈ రోజు కానీ రేపు కానీ రీఛార్జ్ అయిపోతుందండి. అలాంటి వాళ్ళకైతే ఈ రీఛార్జ్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.